దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శక్తి, పవర్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 11వ వచనంలో బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను అని వ్రాయబడి ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథం 68వ సంకీర్తన 11వ వచనములో ఇజ్రాయేలీల దేవుడే ఆయన ప్రజలకు బలము, శక్తి ఇస్తాడు అని చెప్పాడు. ప్రియులారా, దేవుడొక్కడే సర్వశక్తిమంతుడు. దేవుని వాక్యం మనిషిని, అంటే నిన్ను నన్ను ఊపిరి వంటి వాడని, నీటి బుడగ అని, గడ్డి అని, పువ్వు అని, పురుగు వంటి వారమని చెబుతుంది. కానీ ప్రభువైన యేసు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు బలహీనులముగా ఉండము, కానీ దేవుని చేతిలో శక్తివంతమైన సాధనాలుగా, బలమైన సాక్షులముగా మారిపోతాం అని చెప్పారు. ప్రియులారా, మనము పొందిన శక్తిని ఏదో విధముగా మనము వినియోగించాలి. మన ఇంట్లో ఉన్న కరెంటు స్విచ్ను మనము వినియోగించకపోతే బల్బు కానీ ట్యూబ్ కానీ ఉండడం దండగే. ప్రియులారా, మనము స్విచ్ వేస్తే శక్తి విడుదలవుతుంది. ఆ రీతిగానే మన జీవితాల్లో శక్తి పొందుటకు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. మనం ప్రభువైన యేసును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో కలుపబడ్డాము అనే విషయాన్ని గమనించాలి. కానీ ప్రతిరోజు మనము నింపబడేందుకు మన అంగీకారముతో ఉపయోగించే స్విచ్పై ఆధారపడి ఉంది. ప్రియులారా, స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని వ్రాయబడి ఉంది. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ప్రియులారా, మనకు దాహం వేయకపోతే త్రాగాలి అని అనిపించదు. వాక్యం చెబుతుంది, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శక్తినిచ్చే స్థలాలను మన కొరకు సిద్ధపరిచాడు. దేవుని వాక్యంలో శక్తి లభిస్తుంది. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రభువైన క్రీస్తు రక్తములో గొప్ప శక్తి ఉంది. క్రీస్తు ప్రభుని రక్తము, క్రీస్తు ప్రభుని ఆత్మ కలిసి ప్రపంచంలో ఏది ఆపలేనంత గొప్ప శక్తిని కలుగు చేస్తాయి. కనుక అటువంటి శక్తిని మనమందరము కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి.
మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. శాంతి సమాధానములు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును అనుగ్రహించండి. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దినదీవెనలతో నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యములో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి. ఎండల తీవ్రత వలన ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలుగుకుండగా నీ కాపుదల సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. Audio Jungle.